నా ఛానల్లో కొత్త వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈవెన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కింద చూడండి అంతా ఘాట్ సెక్షన్ ఎలా ఉందో చూడండి మ్యాప్లో. లాంబసింగి ఘాట్ సెక్షన్. సో ఇక్కడ ఘాట్ సెక్షన్ సూపర్ ఉంది. లాంబసింగి వెళ్ళే దారి ఇది. సో ఇప్పుడు మనము అరౌండ్ 2:33 అవుతుంది. మోస్ట్లీ ఇన్ 20 మినిట్స్ మనము లాంబసింగ్లో ఉంటాం. అండ్ ఇటు చూడండి అటు ఇటు ఫుల్ కొండలు. స్లోగా మనం హిల్ పైకి వెళ్తాం అన్నమాట. సో లాంబసింగ్ అనేది నార్మల్గా మార్నింగ్ డేస్ని వెళ్తే మార్నింగ్ టైంన చాలా బాగుంటుందంట. ఫాగు ఉంటుంది అని అన్నారు. ఇంటానికి ఏమొచ్చిందంటే న్యూస్లో కూడా చూసాం ఏంటంటే లాంబసింగ్లో ఒకసారి స్నోఫాల్ కూడా అయిందంట. సో పైన అంత చల్లగా ఉంటుంది అని మీనింగు. ఎంత చల్లగా ఉంటుంది ఇప్పుడు అనేది మనం వెళ్ళి చూద్దాం. చాలా బాగుంది రూటు. సో లాంబసింగ్ వస్తే మీరు ఈ ఘాట్ సెక్షన్ కవర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ఘాట్ సెక్షన్ మీకు అఫ్కోర్స్ ఈవెన్ మీరు అరకు వైపు నుంచి వచ్చినా కూడా దొరుకుతుందిలే. ఎంకల్ రికార్డింగ్లో మనకి ప్రీతం ఉన్నాడు. అండ్ అది ఆ మౌంట్ అనేది నేను దీని మీద ప్లేస్ చేస్తున్నా, టాప్ బాక్స్ మీద ప్లేస్ చేస్తున్నా. ఇలాంటి ఇలాంటి ఘాట్ సెక్షన్ నేను నంది హిల్స్లో చూసా. చాలా బాగుంది నంది హిల్స్ కూడా. మీరు ఎప్పుడైనా నంది హిల్స్ పోకపోయి ఉంటే మీరు నంది హిల్స్ పోవచ్చు. నంది హిల్స్ అనేది మనకి బెంగళూరు వైపు పడుతుంది. ఆ వీడియో చూడకపోయి ఉంటే మాత్రం నేను పైన ఐ కార్డులో ఇచ్చేస్తాను, చూడొచ్చు మీరు, అది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అనేది యాక్చువల్లీ మారేడుమల్లి నుంచి కదా. సో రివర్స్లో దిగేటప్పుడు మాత్రం మనం ఈ రూట్ తీసుకోము. సో అరకుకి వెళ్ళిపోతాం కాబట్టి అరకు నుంచి దిగుతాం టువర్డ్స్ వైజాగ్. బా మీరు కార్నరింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కానీ జాగ్రత్త, ఒక చిన్న మిస్టేక్ చేసినా యువర్ అవుట్. ఫుల్ కంట్రోల్ పెట్టుకొని చెయ్యండి. సో లైక్ ఈవెన్ ఏ వెహికల్ వచ్చినా ఒక హారన్ ముందు, టర్న్ ముందు ఒక హారన్ కొట్టేయండి మీకు డౌట్గా ఉంటే. చూసారా అలాంటి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఒక చిన్న రాయి కూడా సఫిషియెంట్ మాట ఈవెన్ బైక్ని పడేయటానికి. ఇప్పుడు రూట్ చూడండి, క్రేజీ ఉంది రూటు.
విజిబిలిటీ లేకుండా మాత్రం కొట్టకూడదు అసలు. నేను వీడియో లాంగ్ అయితే మాత్రం నేను కొన్ని పార్ట్స్గా దింపుతాను, బట్ కొద్దిగా పేషెన్స్ చూపించి మీరు చూడండి, హ్యాపీ ఫీల్ అవుతా. అండ్ మీకు నచ్చితే కమెంట్లో చెప్పండి ఎంత బాగుంది అనేది, ఏం నచ్చింది అనేది. యాక్చువల్లీ సింపుల్ టెక్నిక్ ఏంటంటే రోడ్ ఎలా బెండ్ తిరుగుతుందో మనం దాని తగ్గట్టుగా కరెక్ట్గా తిప్పుకుంటే మీరు ఆ స్పాట్కి వచ్చేటప్పటికి మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది మీ బైక్లో టర్న్ కొట్టడానికి. ఇక్కడికే చల్లదనం అనేది మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే హిల్ పైకి వచ్చాం కాబట్టి చల్లగా ఉంది కొద్దిగా. బాబా చిల్లుంది, నైస్. అయ్యో మొబైల్ ఎందుకు షట్ డౌన్ అవుతుంది? మీరు వ్యూస్ చూడండి, ఇక్కడ ల్యాండ్ బై ల్యాండ్ని స్టెప్ బై స్టెప్ కిందకు ఉంది మాట. సో అంటే లైక్ పైన రెయిన్ అయినా కూడా స్టెప్ బై స్టెప్ కిందకి వస్తుంటుంది. సో గైస్ ఇది తాజానంగి రిజర్వాయర్, ఇది చూడండి. టైం ప్రెజెంట్ 5-6 అవుతుంది అండ్ 84 కిలోమీటర్స్ ఉంది అరకుకి. ఎస్టిమేటెడ్ టైం 2 hours చూపిస్తుంది, 2 hours 4 minutes అని అంటుంది, మరి చూడాలి. నాకు తెలిసి మోస్ట్లీ మేము చేరేటప్పటికి రాత్రి అవుతుంది. అండ్ రేపు అరకు ఎక్స్ప్లోరు. బాబా వ్యూ చూడండి, అంత ఫాగ్ అవుతుంది. చూసారా వ్యూ? సో గైస్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో మెయిన్ రోడ్ నుంచి 5 minutes, 5:30కి క్లోజ్ చేస్తారు నార్మల్గా. సో దాని లోపల వచ్చి చూసుకోండి. ఆ వాటర్ అనేది అలా కిందకి వెళ్ళిపోతుంది టోటల్గా అటువైపు చూడండి. సో ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అంట. సో ఇక్కడ కొద్దిగా అలా స్నాక్స్ తినాలని అందరికి ఆకలిస్తున్నాయి. తిన్నది ఎప్పుడు అడిగిపోయిందో కూడా అర్థం కాలేదు. సో ఇక్కడ ఏమైనా తినేసి చాయ్ తాగేసి పోవడం. 46 kilometers బాకీ.